ఎలా అనిపిస్తుంది అంత టికెట్ రేట్లు వస్తుంటాయి అంటే కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే మధ్యగం కుటుంబం చాలామంది ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అంటే లేనోళ్ళు, అంటే ఎట్లా అంటే ఏదో కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఏదైనా పనులకి వెళ్ళి రూపాయి సంపాదించుకున్న ఆర్టిస్టులే కానీ, వీళ్ళందరూ కూడా రోజుకు వచ్చేది 500 600, కానీ ఇక్కడ 2000 3000 లేదా 1500 ఈ రేట్లు పెట్టుకుని సినిమా చూడాలి అంటే సామాన్యంగా అవ్వదు సామాన్యుడికి. కాకపోతే ఏంటంటే ఆ ఒక్కరోజు సినిమా చూడాలని పట్టుదలతో ఎవరి దగ్గర అప్పు చేయటం లేదా ఫోన్లు తాగడ పెట్టడం ఇవన్నీ చేసుకొని ఆ సినిమాకి అయితే వెళ్తారైతే నాకు అనిపిస్తుంది. అది ట్రైలర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, అందరికీ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. బట్ టికెట్ లేదా మొత్తం నెగిటివ్ అయిపోయింది, మొత్తం మళ్ళీ టాక్ అంతా నెగిటివ్ ఉన్న ఆల్మోస్ట్ 1 డేలోనే బ్రేక్ మొత్తం రికార్డులు బ్రేక్ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నా బ్రో. అది ఎందుకంటే ఎవరి దగ్గర కూడా వీడి దగ్గర రూపాయి లేదురా అని మనం నమ్మలేం. ఇప్పుడు నీ సినిమా చూస్తారంట అంతే. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి అంటావు, కానీ నేను బయటే ఉంటాను. నువ్వేం చేస్తావు? నువ్వు ఆల్రెడీ సినిమా చూసి బయట ఇంకొచ్చేస్తావు. నీకు 100 రూపాయలు ఉన్నాయి కదా, సినిమాకి వెళ్ళామంటే ఉంటాయి డబ్బులు. అందరు డబ్బులు అంతే. మొత్తం ప్రపంచంలో అందరు దొంగనా కొడుకులే బ్రో, అవన్నీ నమ్మడానికి లేదు. అది పక్కనే ఉంటారు, మనని వేస్తూ ఉంటారు. సో పుష్ప సినిమా టికెట్లు పెంచడం కూడా తప్పు లేదు వాస్తవంగా అయితే. మనుషులు అలాగే ఉన్నారు. సో వీళ్ళు పెంచడం కూడా ఏంటంటే అసలు ఎవడు ఏంటి అంటే ఫ్రెండ్షిప్ కూడా దీనివల్ల వాల్యూ కూడా తెలిసింది బ్రో ఈ టికెట్ల వల్ల. అంటే నేను చెప్తా ఎలాగో కూడా నేను చెప్తా, ఎందుకు పెట్టానో కూడా నేను లెక్క చెప్తాను నీకు. ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు, అరే రేపు పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది, నేను తీసుకెళ్తారా అంటాడు, కానీ ఈ టికెట్ల రేట్ ఆడికి తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత రేట్ అయ్యిద్ది, కానీ ఆడి దగ్గర డబ్బులు ఉంటాయి. ఓరే నీ అమ్మ వీడికి డబ్బులు పెట్టేసుకుంటే రేపు పొద్దున్న నా ముందుకు రావే, అరే మా లవర్తో సినిమాకి వెళ్ళేదాగా ఈ డబ్బులు మిల్చుకుంటా అని నేను డ్రాప్ చేసి చెప్పేస్తాడు. అక్కడ ఏమైతే మీ ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. సో ఇలాంటి కూడా ఒక ఆప్షన్ అయితే పుష్ప 2 వల్ల మీకు అందరికి కూడా తెలిసిద్దని నేను చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పుష్ప రేట్లు విపరీతంగా ఉన్నాయని చెప్పి చాలామంది బాధపడుతున్నారు, కొంతమంది అంత అవసరమా అని అడుగుతున్నారు. సో నువ్వేం చెప్తావు చెప్పు. బట్ నేనేం చెప్తా అంటే పుష్ప అంత రేట్లు పెంచడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, హాస్టల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే రూమ్స్లో ఉన్నోళ్ళు. 800 పెట్టి సినిమా టికెట్ చూడాలంటే ఎవడు చూస్తాడు చెప్పు? ఇప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు అంటే చూస్తాడు ఎవడన్నా. 800 రూపాయల టికెట్ అంటే ఈఎంఐ కానీ ఫోన్లో లోన్లు కానీ తీసుకోవాలి, ఎవడు తీసుకుంటాడు? అది 800 పెడితే ఇస్కీ కానీ బీర్ కానీ ఏమైనా వస్తాయి, కొత్త వాళ్ళ ముందు వస్తుంది, పైన పోయి సిట్టింగ్ వేసి తాగుతాడు. తర్వాత జీ తెలుగులోనో లేకపోతే దీంట్లో ఓటీటీలోనో వస్తూ ఉంటుంది, అలా చూస్తారు. ఇప్పుడు థియేటర్కే పోయిన చూడాలని రూల్ లేదు కదా పుష్ప 2, ఓకేనా? అంతే కదా. ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ చూసావు, ట్రైలర్ చూసావు, సాంగ్ చూసావు, నీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? టీజర్ చూస్తుంటే భయ్ బాగుంది, అల్చర్గా ఉంది. ఆ లుక్ కానీ, ఆ గెటప్ కానీ, ఆ అంబోరు జాతర కానీ, బట్ ఇట్లా అనే స్టిల్ కానీ, ఆ హీరోయిన్ రష్మిక మందన్ కాలుతో ఎలా అన్న అసలు ఆ లుక్ అదిరిపోయింది. ఆ హీరో పుర్రి బొమ్మలు వేసుకొని ఒక స్టిల్ ఇచ్చాడు, పిచ్చి తెంగింది పక్కా చెప్తున్నా. కానీ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా. టికెట్లు పెంచడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి 2 ఉంది, టికెట్లు అది ఎంత 200 టికెట్, ఓకేనా? 200 టికెట్లు కొట్టేసి ఓల్ ఇండియా నెంబర్ 1 అయింది బాహుబలి. ఇప్పుడు 800 పెట్టేసి ఈ సినిమా బాహుబలిని రికార్డు క్రాస్ చేద్దాం అంటే ఏం బొచ్చు అవుతా? అవ్వదు కదా. ఎందుకైతుంది? సినిమా ఫ్లాప్ టికెట్ రేట్ పెంచారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నువ్వైతే వెళ్తావు సినిమాకి? వెళ్ళవా? నేను వెళ్ళను, ఓటీటీలో చూస్తా భయ్ పక్క. లేదో ఆ 800 పెట్టి ముందు ఆగుతా పక్క కూర్చొని, లేకపోతే వైన్స్లో బార్లోకి వెళ్ళి ముందు ఆగేస్తాను నేను పక్క. ఓకే, థ్యాంక్ యూ మరి. ఓకే భయ్.